హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రహణాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. సౌర కుటుంబం. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను గమనించండి. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను జాగ్రత్తగా గమనించండి. వీటన్నిటిలో మన భూమిని గుర్తుపెట్టారా? చూడండి, భూమిని జాగ్రత్తగా గుర్తుపట్టండి. భూమి చుట్టూ తిరిగే గ్రహం కనపడిందా? అది ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. భూమి చుట్టూ అలా తిరగడం వలన ఉపయోగం ఏమిటి? ఇప్పుడు భూకక్ష యొక్క తలాన్ని గమనించండి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష తలము జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చూడండి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే లైన్లో ఉన్నాయి. భూకక్ష తలానికి కొద్ది ఎత్తులో చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? భూమి వెనక వైపున ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే వరుసలోకి వచ్చాయి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుని భ్రమణాన్ని గమనించండి. మీరు ఇక్కడ చూసినట్లయితే చంద్రుని యొక్క ఒకే భాగము మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు రెండూ కలిసి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాయో గమనించండి. చూడండి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఈరోజు మనం గ్రహణం అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, అవి ఎలా అయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం. గ్రహణం అంటే ఏమిటి? సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపై ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. అంటే చంద్రుని నీడ భూమి మీద పడ్డప్పుడు లేదా భూమి నీడ చంద్రుని మీద పడ్డప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ముందుగా భూమి మరియు చంద్రుని నీడలు ఎలా ఉంటాయో చూద్దాం. నీడలు ప్రచ్ఛాయ, ఉపఛాయ. ఇక్కడ గమనించండి, ఇవి ప్రచ్ఛాయలు అంటాం, వీటిని ఉపఛాయలు అంటాం. భూమి మరియు చంద్రుడి ప్రచ్ఛాయ, ఉపఛాయలను గమనించండి.
గ్రహణం ఏర్పడే సందర్భాలను చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపై ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ఈ రెండు సందర్భాల్లో మీరు గమనించినట్లయితే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపై ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లో గ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి. ఈ రెండు సందర్భాల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలలో లేవు. కాబట్టి ఈ సందర్భాల్లో గ్రహణం ఏర్పడదు. సూర్యగ్రహణం ఏర్పడుట. చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది. చూడండి, భూమిపైన చంద్రుని నీడ. ఇక్కడ చూడండి, చంద్రుని నీడ భూమిపై పడింది. జాగ్రత్తగా గమనించండి. ఏ సందర్భంలో చంద్రుని నీడ భూమిపై పడుతుందో చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ సూర్యగ్రహణం ఏర్పడినట్టు. మరొకసారి గమనించండి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడి చంద్రుని యొక్క నీడ భూమిపై పడడం వల్ల మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తూ ఉంది. చూశారు కదా, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నాయి. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఎప్పుడైతే చంద్రుడు సూర్యునికి భూమికి మధ్యలో వస్తాడో అప్పుడు చంద్రుడి నీడ భూమిపైన పడుతుంది. ఆ నీడ పడిన ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు కనపడడు. దీనినే సూర్యగ్రహణం అంటారు. భూమిపైన కొన్ని ప్రాంతాలలోని వారు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తారు. చాలా ప్రాంతాల వారు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూస్తారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం చాలా ప్రమాదం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడవద్దు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేశాడు. ఇదే సంపూర్ణ సూర్యగ్రహణం. ఇక్కడ వలయాకార సూర్యగ్రహణం ఏర్పడింది. కారణం చంద్రుడు భూమికి దూరంలో ఉండడమే. సూర్యగ్రహణం రకాలు. సంపూర్ణ సూర్యగ్రహణం. భూమిపై నుండి చూసినప్పుడు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా ఆవరించినట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, సూర్యగ్రహణం ప్రారంభం నుండి చివరి వరకు ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూడండి. పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుని వలన ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ భూమిపై పడినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్తున్నప్పుడు సూర్యుని మధ్యలో కొంతమేర మాత్రమే చంద్రుడు ఆవరించి సూర్యుడు ప్రకాశవంతమైన వలయం వలె కనబడడాన్ని వలయాకార సూర్యగ్రహణం అంటాం. వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటాం. ఇది అరుదుగా సంభవిస్తుంది. గతంలో ఏర్పడిన
సూర్యగ్రహణాలని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. 2012లో ఏర్పడిన సూర్యగ్రహణం. 2012 మే 21న ఏర్పడిన వలయాకార సూర్యగ్రహణం. దీన్ని జాగ్రత్తగా గమనించండి. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా ఆవరించలేదు. 2015 మార్చి 20న ఏర్పడిన సూర్యగ్రహణం. 2015 మార్చి 20న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం. చూడండి, డైమండ్ రింగ్ లాగా సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. చూశారు కదా ఎంత చక్కగా ఉందో. సూర్యగ్రహణాన్ని ఎలా చూస్తున్నారో గమనించండి. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లతో సూర్యగ్రహణాన్ని మనం చూడవచ్చు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూసినట్లయితే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. కావున ప్రత్యేకమైన కళ్ళద్దాలతో చూడవచ్చు. ప్రత్యేకంగా తయారు చేసిన కళ్ళజోడుతో చూడవచ్చు. ఇక్కడ చూపిస్తున్నది ప్రత్యేకమైన కళ్ళజోడు. ఇప్పుడు చంద్రగ్రహణాన్ని గురించి తెలుసుకుందాం. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది. చూడండి, భూమి యొక్క నీడ చంద్రునిపై పడింది. జాగ్రత్తగా గమనించండి. భూమి యొక్క నీడలోకి చంద్రుడు వెళుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో గ్రహణం ఏర్పడుతుంది. మరొకసారి గమనిద్దాం. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రునిపై పడి మనకు చంద్రుడు కనపడడు. అదే చంద్రగ్రహణం. చూడండి, సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఏ సందర్భంలో జరుగుతుందో చూద్దాం. చూడండి, చంద్రగ్రహణం ఏర్పడింది అంటే భూమి యొక్క నీడ చంద్రునిపై పడింది. ఇలా ఏ ఏ సందర్భాల్లో జరగవచ్చో ఆలోచించండి. గతంలో ఏర్పడిన చంద్రగ్రహణాన్ని చూద్దాం. 2012లో ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం. చూడండి, భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతూ ఉంది. దాదాపు పూర్తిగా చంద్రుడు కనపడకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మనకు ఎర్రని చంద్రుడు కనపడుతుంటాడు. దీనికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి. మనకు కనిపించే
చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా భూమి నీడ కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చూడండి, చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో మనకు దర్శనమిస్తాడు. ఇలా ఎర్రని చంద్రుడు ఎందుకు ఏర్పడుతుందో గమనించండి. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూ వాతావరణంలో సూర్యకాంతి వక్రీభవనం చెందడం వలన చంద్రుడు ఎర్రగా కనపడుతుంది. పాక్షిక చంద్రగ్రహణం. మనకు కనిపించే చంద్రుని ఉపరితలంలో కొంత భాగాన్ని భూమి నీడ కప్పివేస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ యొక్క అంచులలో ఉండే పలుచని నీడ ప్రాంతం చంద్రునిపై పడటం వలన ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే ప్రతి నెల ఎందుకు గ్రహణం ఏర్పడదు? మనం ఇంతకు ముందు చెప్పినట్లుగానే భూమి యొక్క కక్ష్యాతలానికి చంద్రుని యొక్క కక్ష్యాతలము 5 డిగ్రీల కోణం చేయడం వలన ప్రతి నెల గ్రహణం ఏర్పడదు. గ్రహణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కృత్యాన్ని చూద్దాం. ఇది సూర్యుడిగా భావించండి. చంద్రుడు మరియు భూమి. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు చంద్రునిపై పడి చంద్రుని యొక్క నీడ మీద పడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి, చంద్రుని యొక్క నీడ అక్కడ పడింది అంటే మనకు సూర్యుడు కనపడడు. దాన్ని సూర్యగ్రహణం అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ భూమి యొక్క నీడ చంద్రునిపై పడింది అంటే భూమిపై అక్కడ ఉన్నవారికి చంద్రుడు కనపడడు. అక్కడ చూడండి, పాక్షిక చంద్రగ్రహణం అంటే కేవలం కొద్ది నీడ మాత్రమే చంద్రునిపై పడింది.